శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎటువంటి వారినైనా చట్టరీత్యా శిక్షించేందుకు వెనకాడబోమని 3 టౌన్ సీఐ వి కోటేశ్వరరావు స్పష్టం చేశారు. బుధవారం ఆయన 3 టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు సిబ్బంది నిమ్మకాయలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వ లక్ష్యాలను సక్రమంగా అమలు చేసే విధంగా శక్తివంచన లేకుండా విధులు నిర్వహిస్తానని, అలాగే ప్రతి ఒక్కరూ శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు. అనంతరం ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ సీఏగా కోటేశ్వరరావు నేను ఛార్జ్ తీసుకున్నాను. విజయవాడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాను. వెస్ట్ గోదావరికి ఇదే ఫస్ట్ టైము, ఏలూరుకి కూడా ఇదే ఫస్ట్ టైము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫిర్యాదుదారులతో ఏ విధంగా మాట్లాడాలి, వారికి ఏ విధంగా న్యాయం చేయాలనే దాని మీద స్టాఫ్ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా 100% వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా చూస్తాము. మహిళలపై కానీ చిన్నపిల్లలపై జరిగే నేరాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి వాళ్ళకి చట్టపరంగా కఠినమైన శిక్ష పడేటట్టుగా ప్రయత్నిస్తాము. అదేవిధంగా ఈ బీట్ సిస్టమ్ని కొద్దిగా పెంచి డే టైం కానీ నైట్ టైం కానీ పెంచి నేరాలు తగ్గించడానికి, జరిగిన నేరాలని కనిపెట్టడానికి ఇన్వెస్టిగేషన్లో కూడా ముందుగా వెళ్ళడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా నా యొక్క విధి నిర్వహణకు గాను స్థానిక ప్రజలతో పాటు మీడియా వాళ్ళని అందరి సహకారం తీసుకుంటూ ఇక్కడ విజయవంతంగా కొనసాగాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎప్పటికప్పుడు ప్రభుత్వ లక్ష్యాలతో పాటు ఉన్నతాధికారుల యొక్క ఆదేశాలను పాటిస్తూ వారి యొక్క సూచనలను పరిగణన చేసుకుంటూ విజయవంతంగా ఇక్కడ 3 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు మాతో పాటు మా సిబ్బందిని కూడా కలుపుకుంటూ విజయవంతంగా కొనసాగించాలని ఆశిస్తున్నాను.